చాగలు గ్రామంలో ఉన్న డంపింగ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా చాగలు గ్రామంలో కృష్ణన్ నగర్ కాలనీ వాసులు దగ్గరలో ఉన్న చెత్త డంపింగ్ యార్డు పొగ, విష వాయువులు, దుర్వాసనలు, కుక్కల బెడద నుంచి కాపాడాలని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి గ్రామ ప్రజలు వినతి మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయమని ఎంపీ ఆదేశాల మేరకు ఆ ప్రాంత ప్రజలు కలిసి డంపింగ్ యార్డు నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నట్లు నాగేంద్ర తెలిపారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు లేవని, ఈ విషయాలను ఎంపీకి వివరించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండల అధ్యక్షులు తాళ్లూరి వరప్రసాద్ గారు, పోనంగి పవన్ గారు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడ చూసుకుంటే మొత్తం ఆ టీపోలు అందరూ ఇల్లు రోడ్డు ఆపేసారు. మొత్తం మీద సంథింగ్ మళ్ళీ ఇచ్చారన్న ఇప్పుడు అంతకుముందు ఇటు నుంచి వచ్చింది రూట్. మళ్ళీ వాళ్ళు వద్దంటే వాళ్ళు అట్టించారు, ఇటు నుంచి ఇళ్ళ మధ్య అదే కాక నైట్ టైము మనకి పరిధిలో లేనిది కొవ్వూరు రోడ్డు వాళ్ళు పంగిడి నుంచి కూడా నైట్ టైం వచ్చి ఇక్కడ డంపింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఆ కంప్లైంట్ కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. మనం కొవ్వూరు నియోజకవర్గం చాగల్ మండలం, చాగల్ పంచాయతీలో ఉన్నటువంటి కృష్ణానగర్ కాలనీలో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం కృష్ణానగర్ కాలనీకి ఆనుకున్నటువంటి ఏదైతే క్వారీ గొయ్యి ఉందో దీనిని ఒక డంపింగ్ యార్డ్గా చేసుకొని గత 3 సంవత్సరాల నుంచి కూడా చాగల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అన్ని చోట్ల నుంచి కూడా చెత్త చెదారాలను సేకరించి పంచాయతీ వాళ్ళు ఇక్కడ తీసుకొని రావడం, ఇందులో నింపడం జరుగుతూ ఉంది. అక్కడ వరకు కొంతవరకు బాగానే ఉంది. అయితే తీసుకొచ్చినటువంటి ఆ చెత్తని తగలాటిని పొగ రాకుండా జాగ్రత్తలు తీసుకునేటట్లు ఇక్కడ పంచాయతీ ఈవో గారికి కూడా మేము ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఈవో గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసి మాకు వారు కూడా వివరించడం జరిగింది. జాగ్రత్తలు తీసుకుంటామని జరిగింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం పక్షం ఏదైతే పాలకపక్షం ఉందో, అలాగే మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో కలిసి ఈ డంపింగ్ యార్డు సమస్య గురించి మేము చర్చించి ప్రజలకు ఈ డంపింగ్ యార్డు కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా వారి ఆరోగ్యాన్ని, మెరుగైన ఆరోగ్యం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు చెప్తూ ఉన్నారు మా కాలనీకి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదండి. మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, వేరే చోటుకి వెళ్ళిపోవాలి. మరి అది ఆల్రెడీ నేను కూడా ఇప్పుడు మేడం గారితో మాట్లాడతాను. మీరు కూడా సంబంధిత అధికారులతో వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ అంతా వెళ్తాను. ఇంకోటి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది, ఇప్పుడు వాళ్ళ కాలనీ నుంచి వేరే వెళ్తూ వాళ్ళ మీద తిరగబడడం ఏంటో మన చెప్పాలి. మోటార్ పడిపోతున్నాయి గుమ్మాల ముందు తీసుకెళ్ళమంటే బాగా తెలుసండి. ఏంటంటే వేప చెట్టు దాటి వేసుకున్నానండి, ఇక్కడ ఇవ్వద్దనండి. వాళ్ళు మాకు తెలియదు అని వేసేస్తున్నారండి. నేను మాట్లాడుతున్నాను, చెప్తాను. ఎంతవరకు వచ్చేస్తుందండి, ఏడుపు వచ్చే పొగ వల్ల జనం పడే ఇబ్బంది, పిల్లలకి ఊపిరాడడం తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారండి. దీనివల్ల మాకు పిల్లలకి కూడా ఆరోగ్యాలు కూడా బాగుంటలేదు. బళ్ళ మీద వెళ్ళి వచ్చి వాళ్ళు పొగ కనపడకుండా పడిపోతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నాయండి మాకు. మరి మమ్మల్ని ఇక్కడ పట్టించుకుని ఈ పొగ వల్ల ఇందులో కొన్ని ట్యాబ్లెట్లు కూడా వచ్చి వేస్తున్నారండి. అది చాలా దారుణమైన స్మెల్ కొడుతుంది. దానివల్ల మాకు వాంతులు అవుతున్నాయి, వికారంగా ఉంటుంది. మరి దీన్ని ఏమన్నా మీరు పట్టించుకుని మాకు ఏమన్నా మంచి చేస్తారా? మమ్మల్ని 4 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందండి. అందులో ఏం పడుతున్నాయో తెలియదండి. నైట్ మేము పడుకున్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. గతంలో చెప్పారమ్మా, గతంలో చెప్తానే ఉన్నామండి. చాలా మంది ఎవరు వచ్చినా సరే మాకు